అక్కడ ఉన్నట్టుండి ఉత్సవ విగ్రహం ఒక్కసారిగా 1000 కిలోల బరువు పెరుగుతుంది. అప్పటి వరకు కేవలం 5-6 మంది మాత్రమే మోసిన విగ్రహం చూస్తుండగానే 1000 కిలోల వరకు బరువు పెరుగుతుంది. బరువు మోసే భక్తులకు చెమటలు పట్టించడమే కాదు, స్వయంగా విగ్రహానికి సైతం చెమటలు పడతాయి. ఈ అద్భుతం జరిగేది ఎక్కడ? ఆ విగ్రహంలో ఏం దాగుంది? ఇంతకీ ఈ రహస్యం ఏ దేవునికి సంబంధించింది? తెలుసుకుందాం. సాధారణంగా ఏ ఆలయంలోనైనా చెక్కతో చేసిన వాహన విగ్రహాలు ఉంటాయి. అయితే నాచియార్ కోయిల్లో మాత్రం రాతి వాహన విగ్రహం ఉండటం విశేషం. అసలు అద్భుతమంతా ఈ రాతి గరుడ వాహన విగ్రహంలోనే ఉంది. ఈ రాతి వాహనం ప్రధాన ఆలయంలో ఉన్నప్పుడు కేవలం 5-6 మంది మాత్రమే మోయగల బరువులో ఉంటుంది. ఊరేగింపు మొదలై ఆ వాహనం మొదటి ప్రాకారం దాటుకొని బయటకు వచ్చేసరికి అది 10-15 మంది మోయాల్సిన బరువుకు చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రాకారం వద్ద 20 మంది, ఆపై 40, ఆ తర్వాత 64 మంది. ఇక ఆఖరి ప్రాకారం దాటి మాడవీధులలో వచ్చేసరికి 125 మంది మోసే బరువుకు మారుతుంది. గరుడ వాహనం గుడిలో నుంచి బయటకు వచ్చేటప్పటికీ దాని బరువు రెండింతలవుతూ వస్తోందని భక్తులు విస్మయం వ్యక్తం చేస్తూ అదే భగవంతుని లీల అని చెబుతుంటారు. మళ్లీ తిరిగి లోపలికి వెళ్లేటప్పటికీ దాని బరువు కొద్ది కొద్దిగా తగ్గి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఈ అద్భుతం ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉండిపోతోంది. అంతేకాదు, ఆ గరుడ వాహనం బయటకు వచ్చేసరికి ఆ వాహనానికి ఉన్న గరుడ విగ్రహానికి చెమటలు పట్టడం మరో పెద్ద అద్భుతమని భక్తులు అంటారు. విష్ణుమూర్తిని మోసే గరుడు బరువెక్కుతున్నాడో, గరుడిపై ఊరేగే మహావిష్ణువు బలం ప్రదర్శిస్తున్నాడో మాత్రం ఎవ్వరికీ తెలియని అంతుపట్టని ప్రశ్న. ప్రముఖాఖిల దైవత